హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే టమాటా కర్రీ అయితే చేస్తుందండి. ఇది వచ్చేసి చపాతీలోకి. ఇదిగో టమాటా కర్రీ అయితే ఇక్కడ రెడీ అవుతుంది. ఒక పక్క మళ్ళీ చపాతీలు అయితే చేస్తున్నామండి. పిండి అయితే కలిపింది. ఇంక ఇప్పుడైతే చపాతీలు రుద్దుతుందమ్మా. నేను వచ్చేసి ఇక్కడ చపాతీలు అయితే కాలుస్తున్నానండి. ఇక ధనుష్ అయితే ఎక్కడున్నా సరేనండి చపాతీలు నేను రుద్దుతానని ఒకటే గోల్ అనమాట. మా అమ్మ చపాతీలు రుద్దుతుంటే అసలు రుద్దనివ్వట్లేదు. నేను రుద్దుతున్నాను కదా అని ఒకటే గోల్ చేస్తున్నాడండి. ఒకసారి చూడండి వాడు అసలుకి ఎలా అల్లరి చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, వాడైతే చపాతీలు నేను రుద్దుతానంటే నేనే రుద్దుతానని గోల చేసి 4-5 చపాతీలు అయితే రుద్దాడనమాట. ఇక వాళ్ళకైతే వేసి ఇచ్చాను, పిల్లలకి తింటున్నారు. ఇంకా తర్వాత చపాతీలు అయితే చేయటం అయిపోయిందండి, కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇక నేను కూడా తిందామని తింటున్నాను. 2 చపాతీలు ఇంకా టమాటా కర్రీ అయితే వేసుకొని తింటున్నానండి. టమాటా కర్రీ అయితే సూపర్ ఉందన్నమాట టేస్ట్. చెప్పాను కదా, మా అమ్మ అయితే టమాటా కర్రీ అయితే ఇలా చేసింది. నాకైతే బాగా నచ్చుతుంది. ఇంకా తినటం అయిపోయిందండి. తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఖాళీగానే ఉన్నాము. ఇదిగో మా పాప అయితే మా అత్త వల్ల మనవరాలన్నమాట ఎత్తుకొని వచ్చింది. నా దగ్గరికి రావట్లేదు కానీ అన్వి దగ్గర అయితే చాలా బాగుంటుంది. నేను ఎత్తుకుంటే చాలా ఏడుస్తుంది. మా చిన్న తాతయ్య వల్ల కూతురు వల్ల మనమరాలన్నమాట. మేనత్త వల్ల మనమరాలు. నా దగ్గర అయితే అస్సలు ఉండట్లేదు. పిల్లలతో అయితే చాలా సరదాగా ఉంటుంది. ఏం చేస్తున్నావు రాదా నువ్వు అన్నీ? ఊరు అది పొడిచిద్దంట. చిన్నావు కాదు, అది పొడిచిద్దంటరా. లే ధనుషు పొడుస్తుందంటలేమ్మా. పట్టుకుంటుండు చిన్నావు అని. చిన్నావా? అదిగో వాళ్ళ అమ్మ పొడుస్తుందంట. నీకు తెలుసు. అమ్మేరా? అవునరా. అదిగో చూసావా, అమ్మమ్మనే వాడవద్దు. ఈ ఆవుకైతే చిన్ని దూడ పుట్టిందండి. 15 రోజులు అవుతుందంట ఇది పుట్టి. చూడండి భలే ఉంది కదా. ఇవైతే ఇంటింటికి వెళ్ళి భలే అడుగుతాయండి పెట్టించుకొని. తవుడు కానీ, బెల్లం కానీ, అరటి పండ్లు కానీ ఇలా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పెడుతుంటారనమాట. చక్కగా తినేసి మళ్ళీ పక్కింటికి అయితే వెళ్తుంటాయండి. అంతకుముందు పొడవదు కానీ ఇప్పుడైతే దూడ పుట్టిన కాడ నుంచి పొడుస్తుందంట ఆవు. ఇవి వచ్చేసి వీటి పేరు మీరు చెప్పగలిగితే చెప్పండి. ఇవైతే ఇంట్లో ఉన్నాయండి. నేనైతే ఎండలో పెడదామని తీసానమాట. చూడండి, వీటి గురించి మీలో ఎంతమందికి తెలుసు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు చెప్పనండి వీటి పేరు. మీరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అది కరెక్ట్ రాంగ్ అయితే చెప్తానన్నమాట. ఇవైతే మనం గుగ్గిలు కూడా వండుకోవచ్చండి. ఓకే అండి, ఇంక ఇవైతే ఎండలో పెట్టేసి వచ్చేసాను. తర్వాత ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసి ఇచ్చిందమ్మ బెండకాయ కర్రీ చేయమని. ఇంక ఇక్కడ బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక పక్కనే రైస్ కూడా పెట్టేసానండి. రైస్ అయితే అయిపోయిందనమాట, నీరు తీస్తుంది. ఇంక ఇక్కడ బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మా అమ్మ కర్రీస్లో వచ్చేసి మనకి మునగాకు ఉంటుంది కదండి, మునగాకునైతే బాగా ఎండలో ఎండపెట్టి రోట్లో దంచి
జల్లెడ పట్టి కర్రీస్లో వేస్తూ ఉంటుందండి. అది ఒకసారి నేను వీడియో అయితే షూట్ చేశాను, కాకపోతే అది అనుకోకుండా డిలీట్ అయిపోయిందనమాట. అందువల్ల అయితే పెట్టలేకపోయాను. ఈసారి నేను మునగాకు పొడిని ఎలా చేయాలేంటనేది వీడియో అయితే పెడతానండి. ఇదిగో ఇక్కడైతే బెండకాయ కర్రీ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇందులో అయితే నేను మునగాకు కూడా వేస్తున్నానండి. అంటే మునగాకు కాదు, మునగాకు పొడి అనమాట. మా అమ్మ కర్రీస్లో మునగాకు పొడి అయితే వేస్తూ ఉంటుంది. బెండకాయ కర్రీలో కూడా ఏమంది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దామని ఈసారి అయితే నేను మునగాకు అయితే వేస్తున్నాను. మామూలుగా నేనైతే ఎప్పుడు మునగాకు వేయను కర్రీస్లో. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ కర్రీస్ చేస్తే వేయను అనమాట. నాకు తినాలనిపించదు, అందుకని వేయను. కానీ ఈసారి నేను మునగాకు కూడా వేస్తున్నానండి. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము. ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసి కలిదిప్పేసానండి. తర్వాత ఒక స్పూన్ మునగాకు అయితే వేసాను. మునగాకు వేసి మొత్తం ఇలా అయితే కలిదిప్పేస్తున్నాను. ఇక్కడ మనకి బెండకాయలు కొంతవరకు వేగిన తర్వాత మళ్ళీ మూత తీసి కలిదిప్పేసి కారం పొడి అయితే వేస్తున్నానండి. ఇది వచ్చేసి వెల్లుల్లి కారం అయితే వేసాను. వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిదిప్పేస్తున్నానండి. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో అని అయితే అనుకున్నాను. ఎందుకంటే మునగాకు పొడి వేసి ఫస్ట్ టైం అండి ఇలా నేను బెండకాయ ఫ్రై చేయటం. బెండకాయ ఫ్రైయే కాదు, ఎందులోనూ మునగాకు వేయనని చెప్పాను కదా. ఇప్పుడైతే టేస్ట్ చూడాలని అయితే నేను చాలా తొందరపడుతున్నాను అనమాట. ఫస్ట్ కర్రీ చేయటం అయిపోగానే రైస్ పెట్టేసుకున్నాను, అలాగే కర్రీ కూడా వేసుకుంటున్నానండి. మునగాకు వేస్తే నాకు టేస్ట్ అయితే పెద్దగా తేడా ఏం కనిపించలేదండి. నిజానికి నాకు నార్మల్గా కర్రీలాగే అనిపించేసింది అనమాట. మనం రెగ్యులర్గా ఎలా వండుకుంటాం అలానే అనిపించింది. టేస్ట్ అయితే నాకు తేడా ఏం కనిపించలేదు, నార్మల్గా వండుకున్న కర్రీస్ లాగా అనిపించింది. మునగాకు చాలామందికి తినలేకపోతారు కదా, మామూలుగా ఏదన్నా పప్పులో కానీ ఇలా పెట్టుకొని వండుకోవటం ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు ఇలా ఎండబెట్టుకొని పొడి చేసుకొని తిన్నారంటే చాలా చక్కగా తినగలుగుతారండి. మునగాకున్న టేస్ట్ కూడా తెలియట్లేదు నాకైతే నిజంగా. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము.